రీల్ హీరోల మాయలో పడి మనం కొంతమంది రియల్ హీరోస్ని పట్టించుకోవడం మర్చిపోతున్నాం. అలాంటి వారిలో ఒకరు ఆదిత్య ఓం. ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఈ హీరో లాహిరి లాహిరి సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమతో ఆరంగేట్రం చేశాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఆయన తండ్రి ఐఏఎస్, తల్లి సమాజ్వాదీ పార్టీలో కీలక నాయకురాలు. అంతేకాదు ఆయన బంధుగణమంతా బ్యూరోక్రాట్స్గా, జడ్జీలుగా సేవలు అందిస్తున్నారు. అయినా సినిమాలో పాత్ర కోసం ఆదిత్య ఓం ఎంతో కష్టపడ్డట్టుగా లాహిరి లాహిరి సినిమా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెలిపారు. అతను ఎంతో డెడికేషన్ ఉన్న వ్యక్తి అని కూడా కొనియాడారు. అయితే మంచి ఆరంభమే లభించిన ఆదిత్య ఓం కెరియర్ అంత ఆశాజనకంగా సాగలేదు. 2002లో వచ్చిన లాహిరి లాహిరి సినిమా తర్వాత అతనికి చెప్పుకోదగ్గ హిట్ అయితే పడలేదు. అయినా కానీ తనను నటుడిగా ఆదరించిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటున్నాడు ఈ యాక్టర్. సేవా కార్యక్రమాల్లో ఎంతో యాక్టివ్గా ఉండే ఆదిత్య ఓం తెలంగాణలోని గిరిజన గ్రామమైన చెరుపల్లిని దత్తకు తీసుకున్నాడు. తన సంస్థ ఎడ్యులైట్మెంట్తో విద్యా సంస్కరణ కోసం కీలకంగా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఒక లైబ్రరీ కూడా నిర్మించాడు. డిజిటల్ సేవా కేంద్రాన్ని ప్రారంభించాడు. గ్రామంలోని పిల్లలకు ల్యాప్టాప్లు అందించాడు. విలేజ్ మొత్తం సోలార్ లైట్స్ ఏర్పాటు చేయించాడు. చెరుపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడడాన్ని గుర్తించిన ఆదిత్య ఓం ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సంక్రాంతి వరకు ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆయన వడివడిగా ముందుకు సాగుతున్నారు. అందుకే ఆదిత్య ఓంను రియల్ హీరోని కీర్తిస్తున్నారు చెరుపల్లి గ్రామ వాసులు. అతన్ని ఆదర్శంగా తీసుకుని ఒక్కో హీరో ఇలా వెనుకబడిన గ్రామాన్ని దత్తకు తీసుకుంటే తెలంగాణ రూపే మారిపోతుంది అంటున్నారు. ఇటీవల ఆదిత్య ఓం తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో సందడి చేశారు. ప్రస్తుతం ఆయన పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలిపే బందీ అనే సినిమా చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.